స్పెషల్‌గా ఏమైనా తినాలి అంటే నాన్ వెజ్‌లోనే తినాలా ఏంటి? వెజ్‌లో కూడా తినొచ్చు. అవును. మన అందరికీ ప్రియమైన వంటకం గుమ్మడికాయ పులుసు విత్ ముద్దపప్పు. ఇప్పుడంటే ఏవైనా వెజ్‌లో స్పెషల్స్ అంటే వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటున్నారు. కానీ ఇదివరకు ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు, శనివారాలప్పుడు లేదంటే పండగలప్పుడు అంటే ఖచ్చితంగా గుమ్మడికాయ పులుసు, పప్పు ఉండాల్సిందే. అంత స్పెషల్ ఉందండి ఈ గుమ్మడికాయ పులుసు పప్పుకి. అలాగే పెళ్లి భోజనాల్లో కూడా కంపల్సరీగా పెడతారు. మరి ఆ గుమ్మడికాయ పులుసు ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో పోపు దినుసులన్నీ వేసుకుని వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా చేసి అవన్నీ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నప్పుడే మనం తగినంత ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇక్కడ గుమ్మడికాయల్ని చిన్నగా కట్ చేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. గుమ్మడికాయ ముక్కలు కూడా బాగా మగ్గాక అందులో మనకి కారం కూడా వేసుకుని బాగా కలుపుకొని తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండుని రసం చేసుకుని వేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్ వేసుకుని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోయింది. ఈ గుమ్మడికాయ పులుసుని ముద్దపప్పుతో తింటే చాలా బాగుంటుంది. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.